అప్పు నీతో ఎన్ని రోజులు రావాలి నేను ఇప్పుడు అప్పు కడుతున్నావా కట్టు లేకపోతే నీ పెళ్ళాన్ని అనుకోని కట్టు చాలా చెప్పమంటే నియాస ఉంటుంది ఏనాట వాడిని ఇడిచి విని పోవన్నట నా అప్పు ఇటనవనియా అనుకుంటాడు నీ కూడా అరుచుకుంటే నువ్వు ఆడపోతుంది రెండు ముక్కు పుల్లలే అని నువ్వు ఆగుతలేవా అను సపరేట్గా మళ్ళీ ఇట్లా మాట్లాడినావు పింఛన్ బాగా చేపిస్తా బాగా మాట్లాడక మరి హరిచంద్రుడు ఏమన్నాడయ్యా ఎన్ని రోజులు తిరగాలి ఒక రోజు కాదు 2 రోజులు కాదు రోజు పోయి నెల్లు కడతాను 2 రోజులు కడతావు ఎప్పుడు అమ్మి కడతావు అట్లా కాకపోతే నీ భార్య నమ్మ ఎంతడు అప్పు కట్టమన్నారా ఎన్ని రోజులు తిరగాలి నేను నా టైం వేస్ట్ అవుతా అది నేను ఎంత బీజీ పర్సన్ ఎరికేనా నేను ఎటువంటి ఎరికేనా పుట్ట మీద 2 బట్ట పేగులు చూసి నాగం బావులని నరికి చంపిన బాపతి గారి పరికి పొదల 2 పంది గుండెల చూసి గుడ్డి ఎరిగిని గుద్ది చంపిన బాపతి గాని నా టైం వేస్ట్ కదా అర్ధగా శాతి బారెడేసి మీసాలు పరికెట్టేసి కనుగుడ్లు నేను అడుగు తీసి పెడితే భూమిస్తాయి ఆడనాడన్న నా కండలు హిమాలయ పర్వతాలు అనుకుంటారు హరిచంద్ర మహారాజు అయ్యని భార్య నమ్మి కట్టమన్నప్పుడు తల పట్టు పట్టిని ఏమిరా నాకెనక ముందు ఏమి లేకపాయే మరి ఆరారు ఎంతడు నీ పచ్చని చేను చూచి పంటమైంది నాకు ఆగన్నా మరి అట్లా కాకపోతే దొడ్డే కొన్ని ఆవులు నేను కొన్ని రోజులు ఆగన్నా దొడ్డే కొన్ని గొర్రె మంది ఉండేపటికే మేకల మంది ఉండేపటికే కొన్ని రోజులు ఒక 10 ఇచ్చి అమ్మి కడతావా ఎట్లా కడతావు నీ భార్య పిల్లలు అమ్మి కట్టబోన్నావు ఎన్ని రోజులు తిరగాలి నీ చుట్టూ ఏం చూసి నీ ఎంబర్ రావాలని తలపట్టు బట్టి దొడ్డే 10 మేకలున్నాయా 10 గొర్రెలు ఉన్నాయా మరి ఆవులు ఉన్నాయా గోవుల్లో గోవులు ఉన్నాయా నీ భార్య నమ్మి కట్టు అన్నాడే హరిచంద్ర మహారాజు తల పట్టు బట్టి 4 గీతలు గీసిన ఏక చక్రపురి అంగట్లకు గానాడు చంద్రవతిని పట్టుకున్నాడా కోనరయ్యా ఓ అయ్యా కోనరయ్యా ఓ అయ్యా నేను అమ్ముతున్నా కోనరయ్యా ఓ అయ్యా నా భార్యనైనా నేను అమ్ముతున్నా రాసిన కలిగినానే కదప్ప వేల రాసిన రాగలైనా ఎక్కినానే కదప్ప బ్రహ్మయుల రాసినాడో చక్రపురి అంగట్లకు వచ్చిండు కోనరయ్యా భార్యనైనా నా భార్యనైనా నేను అమ్ముతున్నా నా భార్యను ఒరే వారు ముందు రమ్మని హరిచంద్ర మహారాజు నని అంగట్ల నిలబడి జోడించి దండం పెట్టిరే నాది ఒక భార్యనైనా చంద్రబాటి గది ఉన్నదయ్యా నక్షత్రపుడా నా భార్యను అంగట్ల కట్టి జోడించి దండం పెట్టి నా భార్య హరిచంద్రుడు అంగట్ల ఉండని ముందు పట్టం కాదు
మరి ఆనాడు ఎంతెందుకు కొమత్త వెళ్ళిరా కొలిపాక బత్తవులోన బామని బచ్చయ్యా బ్రాహ్మణి బచ్చయ్య భార్య తమాత గాని భార్య పేరు అర్ణపూర్ణమ్మ. ఆనాడు ఎంతడు బామని బచ్చయ్య ఏమన్నాడు ఏమమ్మ చిన్నదానా ఏందే ఏంది అంగడి పోయి ఏదైనా బతికత్త నేను అంగడికి వేస్తాను వస్తావా ఇక నాతోని గుమ్మడి పండుగలు ఉన్నా నేను నడిచేటట్టు ఉన్నాను నేను ఏంది 10,000 అయితే సరే ఒక మాట చెప్పు అయ్యా నా సాధన అయితే లేదు నేను ఇంటికానే ఉంటా నువ్వేవో అంగడి పోయి అయినా కానీ నా సాధన అయితే లేదయ్యా ఇందులో అట్ట చేసిన బొక్కల ముత్తోలు అయినా పని మనిషిని కొనుక్కరాపో కొప్పటి పండుగలు ఉన్నా పని మనిషిని మాట్లాడకరమ్మా కొనుక్కత్తే వాళ్ళని రేపు అయ్యో కొనుక్కత్తనని అనేది ఉంటే నెలకి ఇచ్చేది ఉంటే జీతం కాదా పని మనిషిని ఇంట్లో పెట్టు సాధన అయితే లేదు ఇంట్లో పెట్టు అంటాను అయితే మాట్లాడి అయితే నెలకొచ్చి ఇత్తనాన్ని తీసుకురాపోయిన సాధన బాలవనా బాలా అవను దోల్తారా నన్ను నేను సాధన అవను పని మనిషి మా అవ్వాల దాదుకుంటా మా అవ్వ చచ్చిపోయింది అయ్యే చచ్చిపోయి మా అవ్వాల దాదుకుంటారు రేపు పటాల కూర్చో అమ్మా పని మనిషి కాదు ఇంట్లో దేవతలో దాదుకుంటారు పత్తేరనేది వెళ్తా మీ అవ్వని మీ అవను ఊసలు పెట్టి తావు అయితే అవను ఊసలు పెట్టి ఏదో పని చెప్పాను అని ఏమంటావు అత్త అయితే అందుకే నేను పత్తేర తోలుతాను మరి అన్నపూర్ణ ఏందయ్యా ఆ సాధన అయితే లేదు కానీ ఒక పని మనిషిని తీసుకురాపోయి ఇంట్లో సమాన అంగడికి పోయిన సమాన్ తెస్తా ఇంట్లో నుండు కలర్ అనుకుంటా బామని బస్సయ్య అంగడి పోతానన్నాడా రామ 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 బాబు అంగత్త కచ్చినారే అంగత్త కచ్చింది ఎంత చూడు అంగత్త తిరిగి ఆ బ్రాహ్మణాన్ని తిరుగుతుంటే హరిచంద్ర మహారాజు కొనుర్రి అయ్యలాల నా భార్యను కొనుర్రి ఈ నక్షత్రకుని ఎంత చూడుగా పువ్వు ఎరిపిన వాళ్ళు నా భార్య ఇస్తానని మాట్లాడతాడు ఆనాడు ఎంత చూడు భగవంతుడు రూపం మీద వచ్చిండు మరి ఆనాడు ఎంత చూడు ఈ బామని బచ్చయ్య అయ్యలాలా మరి ఆనాడు ఎంత చూడు ఒక చంద్రవతి దేవి అమ్మతరని మాట్లాడినవాడే ఇంతగాని భార్య ఈ చంద్రావతి మరి వాళ్ళ ఎంత నీకు అప్పు ఉన్నదో అన్నావు చంద్రావతిని నీ అప్పుకి ఎందుకు ఎంత చంద్రవతిని కొంటానని అన్నారా
పో. హరిశ్చంద్ర మహారాజా నీ భార్యని ఇయ్యాల నేను సొంతం చేసుకుని నన్ను ఆనాడు నచ్చేస్తారు నీ ఎప్పుడు ఎల్లగొట్టిండు హరిశ్చంద్ర మహారాజు ఆనాడు ఎంతెందుడు రామా బామని బచ్చయ్య ఒకందు చరాయో చంద్రవతి ఆనాడు నేను కొట్టనని ఆనాడు బామని బచ్చయ్య వచ్చిన్నాడు బామ చంద్రవతి దేవి బామ ఓ బామ చంద్రవతి దేవా బామ చంద్రవతి దేవా భార్య మోగము రాదు చూసినాడా భార్య మోగము రాదు చూసినాడా నీ బాకి నా బాకి నీ రుడము నా రుడము తీరినాడా చిన్ననాడు మన జంట బామా సిలికల్లా జంట కాదు బామా పెద్దనాడు మన జంట బామా పాయిరాల జంట కాదు బామా పచ్చని కాపురము బామా సత్యమో సత్యమాని బామా సత్యానికి పాత్రవాడి బామా ఏమును సుఖపడవు బామా నన్ను నువ్వు వేసుకోని బామా ఏ పాటి సుఖపడ్డవమ్మా నిన్ను నేను వేసుకోని బామా ఏ పాటి సుఖపడ్డవమ్మా ఓ బామా నన్ను నువ్వు వేసుకొని ఆ పాడుకుంటవల్ల నేను వేసుకొని ఆ పాడుకుంటవల్ల బామా అందుకే అన్నారు బామా ఈ ఆడికి నీ బాకి నా బాకి నేను తండ్రి ఈడికెళ్ళి నేను పోయినాక ఏ ఊరు కన్నా ఏ పల్లె కన్నా పోయి అయ్యకెళ్ళిన తాపుదారి జీతం ఉండి ఆ డబ్బులు సంపాదించి కట్టి నేను అతగారి కట్టి నేను ఈడిపించుకుంటా బామా అందుకే అందరూ అవ్వరాలు ఏమో కోరికైన భార్య ఉన్నంత చేపే భర్తకు దుఃఖతనం ఆడతల్లికైన భర్త ఉన్నంత చేపే భార్యకు సుఖతనం భర్త పోయి భార్య ఉన్న భార్య పోయి భర్త ఉన్న జీవిత వరగా దీపం లేని గోపురం అన్నారమ్మా భార్య రెక్క బామమైన దగ్గరికి వచ్చేనా నా భార్య లంక కాదు దొంగ కాదు అయ్యా గిరిగీత ఉరికినాడు బావలైన ఓ నాయన బామని బచ్చయ్యా నా భార్య లంక కాదు దొంగ కాదు చక్కని తల్లి చదివిన మంతురాలు అత్త మావ సేవ చేసి అన్ని రాని భర్త సేవ చేసే భాగ్యవతయ్య నా భార్య అయ్యా లంగ కాదు దొంగ కాదు చంద్రబాబు ఓ బామ చంద్రబాబు చంద్రబాబు పలకలో నాడనాయే ఓ బామో పరమేశ్వరి మాయా మాయుందరా గుండె చెమ్ముడు తోడే ఓ బామో ఏరి బాబు వల్ల ఎత్తినా ఎవరి ఏమి దొంగతనమో నేను ఎత్తినా నా భార్య చంద్రవతి లంగగాలి దొంగగాలి అయ్యో పుట్టెడు పని చేస్తుంది నా భార్య పచ్చడి అన్నం పెట్టుది పాకలలో కేసిన అన్నం పెట్టుది మీ ఇంటిలో పుట్టెడు పని దాచి పని చేస్తుంది కవరం అన్నం పెట్టింది నాయన బామ చంద్రవాటి చంద్రబాజు రాత పాడు అదే ఓ
అత్య ప్రేమ వీర మన్నువయ్యా అత్య ప్రేమనున్న భార్య భర్తలకు భగవంతుడు అన్నాడ మరి భార్య భర్తలు చక్కగా ఉంటే భగవంతుడు ఎటోడు భర్తను కొంటపోతాడు భార్య ఎడిపిస్తాడు భార్యను కూడా పోయి భర్తను ఎడిపిస్తాడాట బామా బామా నేను ఓట ఉన్నా నా భార్యో ఓ బామ చంద్రబాతి చంద్రబాతి ఇంత పాపదారి వాణ్ణి అయిపోతున్నా అంగత్త నమ్మి కూడా పోతుందనా ఇవాళ అంగత్త ఒక ఎద్దు నమ్మినట్టు బరి నమ్మినట్టు గొర్రెలు మేక నమ్మినట్టు అని పోతున్నా బామా నీకు మాట చెప్పేంత అర్హత లేకుండా ఏది గాని బామా పోంగ ఒక్క మాట నా భార్య బామర్ల మర్రవాడి మాట్లాడకు చెప్పిన పని కూడా నువ్వు ఎయ్యలే పోసిన గంజి కూడా నువ్వు తాగవా బామర్లు చెప్పిన పని అయ్యి పోసిన గంజి తాగు పెట్టిన అన్నం నేను ఉండు వన్న గార ఉండు బామా తీసుకొచ్చి బాగా అన్న వాడగా బాగుడిగా వాడ బుద్ధినాక పలికి వంక అరే నిన్ను కనుకనే గోదట్ల కొట్టు నమ్మినట్టు బరి నమ్మినట్టు ఆవు నమ్మినట్టు అటువంటి వరకు కొడుకు మీద వాడుతూ నాకు పదిపోతున్నా అని అంటివా అయ్యా సినాడు మన మరి భవన దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి వేసువా మన కొడుకు పైన కొడుకును కొట్టబోకు తల్లి పిల్ల కూడా తల్లి కొడుకు అంటే తల్లి పిల్లలాగే పండుగ పాప వచ్చే నా కొడుకు మందిల పొన్న పోతే చిట్టికల్ల పోరగాళ్ళని వాళ్ళంటారు వాటికల్ల పోరగాని వాళ్ళంటారు నేను నీకు దిక్కువైతే అన్నదమ్ములు లేరే తల్లి లేని పిల్లలైతే కొడుకు తల్లి లేని పిల్లలంటే తన పోత పెద్దది నెత్తి నాటే పప్పు పెద్దది ఎవరంటే కదులు పెద్దది నేను కనుకనే మా నుండి నన్ను అంగట్ల కూడా వినట్టు నా కొడుకు మొత్తం చూడకుండా నన్ను నిలవాసి ఆకుడాగా నిలవాసినట్టు నన్ను నిలవాసి ఏముతున్నావు కానీ ఒకవేళ ఎన్నెళ్ళ ఆరాటం ఎన్నెళ్ళ పోరాటమని నా కొడుకును ఏమో చేయబోతే ఎంగిలాడు తింటే అవ్వసేవాది కనికాదుల బాధ చేసి అవారాకట్టు చూసినామని అవి ఏ చెట్టుకు ఎత్తడం నా కొడుకు ఏ గుట్టకు ఎత్తడం అవ్వా చంద్రవతి దేవి
నన్ను కన్నవాడి నా రాత కంటే నేను పుట్టినాడు పొట్టుకోసిన కొడుతోడి అవారాన్ని పడి అయ్యో మంది మోకాములు